మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు రావడం జరుగుతుందండి. ఇది చిత్తూరు మరియు అన్నమయ్య జిల్లాలకు సంబంధించి, అలాగే తిరుపతి జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ అండి ఇది. సో ఎక్కడెక్కడ ఉన్నాయి వేకెన్సీస్ అనేవి ఇందులో అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఎరస్ట్వైల్ చిత్తూరు జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాకు సంబంధించిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. డేటా మేనేజర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ డిఎస్యు యూనిట్లో ఉన్నాయి. అలాగే ఎస్ఆర్ఎల్ఎస్లో మైక్రోబయాలజిస్టు, డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి, అలాగే ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. ఒకసారి ఆ నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే కనుక డేటా మేనేజర్ ఐడిఎస్పి ప్రోగ్రాంలో అయితే వేకెన్సీ ఉందండి. ఇవన్నీ కూడా డిస్టిక్ పోస్టులు అండి, జిల్లాకు సంబంధించిన పోస్టులు. సో డిఎంహెచ్ఓ అన్నమయ్య డిస్టిక్ సంబంధించి డేటా మేనేజర్ పోస్ట్ అయితే వేకెన్సీ ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగిందని. ఒక వేకెన్సీ మాత్రమే ఉంది. దీనికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే ఉండాలి, అది కూడా కంప్యూటర్ సైన్స్లో ఉండాలి. దాంతోపాటుగా 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే కనుక బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఐటీ లేదా ఎలక్ట్రానిక్స్ అయితే చదివి ఉండాలండి. ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే హెల్త్ లేదా సోషల్ సెక్టర్లో పనిచేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. 40 సంవత్సరాలు అనేది మించకూడదు. వాళ్ళకు శాలరీ వచ్చేసి 36,225 అనేది డేటా మేనేజర్కి శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ అన్నమయ్య జిల్లాలో ఉంది, అలాగే అన్నమయ్య మరియు తిరుపతి జిల్లాల్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయండి. టోటల్గా వచ్చి 3 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి గ్రాడ్యుయేట్ అంటే ఎనీ గ్రాడ్యుయేట్ అండి. దాంతోపాటుగా 1 year డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అయితే ఉండాలండి. పీజీడీసీ చదువు ఉండాలి 1 year. సో దానికి అంటే కంప్యూటర్ క్వాలిఫికేషన్ ఉండాలండి. కంప్యూటర్ క్వాలిఫికేషన్ పీజీడీసీ లేని వాళ్ళు మీ యొక్క గ్రాడ్యుయేట్ డిగ్రీలో కంప్యూటర్ క్వాలిఫికేషన్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చండి. బిలో 40 years 40 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. 18,450 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుందండి. మైక్రోబయాలజిస్ట్కి సంబంధించి చిత్తూరు జిల్లాలో వేకెన్సీ ఉంది. దీనికి మెడికల్ గ్రాడ్యుయేట్తో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే ఉండాలండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్నా పర్లేదు, డిప్లొమా ఉన్నా పర్లేదండి. ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే మైక్రోబయాలజీ, వైరాలజీ, పాథాలజీ అండ్ అదర్ ల్యాబ్ సైన్సెస్కి సంబంధించి ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ పైన ఇచ్చిన క్వాలిఫికేషన్ లేకపోతే కనుక మెడికల్ గ్రాడ్యుయేట్తో పాటుగా 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి ల్యాబొరేటరీ సైన్సెస్లో. ఒకవేళ అలా లేకపోతే కనుక ఎంఎస్సీ ఇన్ మెడికల్ మైక్రోబయాలజీ ఉన్న అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఎక్స్పీరియన్స్ 1 year మినిమం 2 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు, రిలవెంట్ ఎక్స్పీరియన్స్. అలాగే ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కడ ఉండాలంటే పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్లోని, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ల్యాబొరేటరీ క్వాలిటీ అష్యూరెన్స్ సిస్టమ్స్లోని, యాసెసింగ్ అండ్ ఆర్గనైజింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ ప్రొవెన్ ఎబిలిటీ టు ఫర్ ప్లానింగ్ అండ్ అండర్టేకింగ్ ఆపరేషనల్ రీసెర్చ్ అండ్ వుడ్ బి డిజైరబుల్. అంటే ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కడ ఉండాలో చెప్పేసి కొన్ని సెక్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాటిల్లో ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఎక్స్పీరియన్స్ మినిమం 2 years అడిగారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏజ్ అనేది 40 సంవత్సరాలు మించకూడదండి. 45,282 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించి అయితే 2 years ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చదువుతారు కదా, అంటే 10th class తర్వాత డిఎంఎల్టీ కోర్స్ చేసిన అప్లై చేసుకోవచ్చు, లేదా బీఎస్సీ ఎంఎల్టీ చేసిన అప్లై చేసుకోవచ్చు, లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ ఎంఎల్టీ కోర్స్ చేసి 1 year క్లినికల్ ట్రైనింగ్ లేదా అప్రెంటిస్షిప్ చేసిన అప్లై చేసుకోవచ్చండి. దీనికి పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ కంపల్సరీగా ఉండాలి. 40 సంవత్సరాల లోపు అయితే ఉండాలండి. 23,393 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. అలాగే ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి 2 years డిఎంఎల్టీ కోర్స్ చేసిన అప్లై చేసుకోవచ్చు, లేదా వొకేషనల్ ఎంఎల్టీ కోర్స్ చేసి క్లినికల్ ట్రైనింగ్ లేదా 1 year అప్రెంటిస్షిప్ చేసిన అప్లై చేసుకోవచ్చు. పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ అప్ టు డేట్ రెన్యువల్ అయితే ఉండాలండి. 40 years బిలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. 15,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. ఏజ్ అనేది 40 సంవత్సరాలు అనేది ఇవ్వడం జరిగింది కదా. ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 5 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్కి 3 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారండి. దీనికి అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. ఆఫ్లైన్లో దరఖాస్తులు అయితే సబ్మిట్ చేయాలి. https://chittoor.ap.gov.in ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టడం జరిగిందండి. ఈ అప్లికేషన్కి మీరు డీడీ ఒకటి జత చేయాలి. డీడీ ఎలా తీయాలంటే ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్
పేయబుల్ అట్ చిత్తూరు అని చెప్పేసి మనం డీడీ తీయాలి. ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్లో పే చేయొచ్చండి. 500 రూపీస్ అనేది డీడీగా ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా బ్యాంక్ ఛార్జెస్ అయితే ఉంటాయండి. ఈ అప్లికేషన్ అనేది ఫిల్ చేసేసి దాంతోపాటుగా జిరాక్స్ కాపీలన్నీ కూడా గెజెటెడ్ అటెస్టేషన్ చేయించేసి ఈ డీడీ కూడా వాటితో పాటు సబ్మిట్ చేయాలి. ఆ సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ ఇచ్చారు. ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు జిల్లాలో అయితే సబ్మిట్ చేయాలండి. లాస్ట్ డేట్ వచ్చి ఫిబ్రవరి 20, 2026 సాయంత్రం 5 గంటలలోపు అయితే మీరు సబ్మిట్ చేయాలండి. ఆ అప్లికేషన్ మీద మీరు అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అనేది మెన్షన్ చేయాలి. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో మెన్షన్ చేయాలి. అలాగే మీరు ఏదైతే మీరు ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేస్తారో అప్లికేషన్ మీద అయితే మీరు పోస్ట్ పేరు అయితే మెన్షన్ చేయాలండి. దీన్ని రిజిస్టర్ పోస్ట్ గట్రా చేయకూడదు. డైరెక్ట్గా మీరు వెళ్ళైతే సబ్మిట్ చేయాలండి. సబ్మిట్ డైరెక్ట్లీ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మీరు డైరెక్ట్గానే వెళ్ళి సబ్మిట్ చేయాలి. అలాగే ఆధార్ అండ్ మొబైల్ నెంబర్స్ ఖచ్చితంగా అయితే ఇవ్వాలి, మ్యాండేటరీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎంక్లోజర్స్ ఏం పెట్టాలో చూడండి. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ టు బి ఎంక్లోజర్ అని చెప్పేసి ఇచ్చారు కదా. సో ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అంటించాలండి. అలాగే 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఒకటి ఇవ్వాలి. అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్స్ డిఎంఎల్టీ లేదా బిఎస్ఎంఎల్టీ, అలాగే మీ డిగ్రీ లేదంటే ఇంటర్, పీజీ ఏముంటే అవన్నీ కూడా మీరైతే సబ్మిట్ చేయాలి. అలాగే పర్మనెంట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, దానికి సంబంధించి అప్ టు డేట్ రెన్యువల్ ఉన్నా మీరు పెట్టచ్చండి. అలాగే ప్రొవిజనల్ మార్క్ లిస్టులు, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, ఓడి సర్టిఫికేట్స్ అన్నీ పెట్టాలండి. క్యాస్ట్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేటు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉంటే కనుక అది పెట్టాలి. ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టాలి. ఆధార్ ఉంటే ఆధార్ జిరాక్స్ పెట్టాలి. అలాగే 500 డీడీ తీసింది డీడీ ఫామ్ సబ్మిట్ చేయాలండి. ఇవన్నీ సబ్మిట్ చేయాలి. ఇఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్ నాట్ ఎంక్లోజ్డ్, ద క్యాండిడేట్ విల్ బి ట్రీటెడ్ అండర్ ఓపెన్ కేటగిరీ అని చెప్పేసి ఇచ్చారు కదా. అంటే మీరు కనుక అటెస్టేషన్ చేయకపోతే కనుక వీళ్ళందరినీ కూడా ఓసీలో కింద పరిగణించేస్తారని చెప్పేసి ఇచ్చారండి. అలాగే స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే నాన్ లోకల్ కింద ఇస్తారండి. ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయండి. అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే 100 మార్క్స్కి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. 75 మార్కులు అనేది మీకు వచ్చిన మార్క్స్ నుంచి మీరు క్వాలిఫై అయిన డిగ్రీ నుంచి తీసుకోవడం జరుగుతుంది. అది డిఎంఎల్టీ అయితే డిఎంఎల్టీ లేదా బిఎస్ఎంఎల్టీ ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ అండి అది. అలాగే 10 మార్క్స్ అనేది మీరు పాస్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. అప్ టు 10 మార్క్స్ వరకు యాడ్ చేయడానికి ఉంది. అలాగే మీరు ఎవరైనా ఇన్ సర్వీస్ క్యాండిడేట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో గవర్నమెంట్లో వర్క్ చేస్తూ ఉంటే కనుక ఫర్ ఎవ్రీ 6 మంత్స్కి 1.5 మార్క్స్ అనేది యాడ్ అవుతుంది. మ్యాక్సిమం 15 మార్క్స్ వరకు యాడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఈ కాంట్రాక్ట్ అనేది మీరు జాయిన్ అయితే 1 ఇయర్ కాలానికి అయితే ఉంటుంది ఇనీషియల్గా. తర్వాత గవర్నమెంట్ రిక్వైర్మెంట్ బట్టి మన దగ్గర ఉన్న పనితనం బట్టి ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. అలాగే దీనికి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఒక ఫోటో అంటించండి. అలాగే గెజిటెడ్ అటెస్టేషన్ కూడా చేయించండి. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అంటే ఇక్కడ పోస్ట్ నేమ్ మెన్షన్ చేయండి. అలాగే ఇక నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే మీ యొక్క పేరు రాయాలి, మీ యొక్క ఆధార్ నెంబరు, మీ యొక్క ఫాదర్ నేము, రెసిడెన్షియల్ అడ్రస్ అంటే మీరు ఉంటున్న అడ్రస్ అండి. అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్ వేయాలండి. అలాగే మీరు మేలా ఫీమేల్ అనేది టిక్ చేయాలి లేదా ఇక్కడ నోట్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, రిలీజియన్ అంటే హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ అనేది మెన్షన్ చేయాలి. అలాగే సోషల్ స్టేటస్ బీసీయా, ఓసీయా, ఎస్టీయా ఇక్కడ మెన్షన్ చేయండి. మీకు ఏమన్నా ఏజ్ రిలాక్సేషన్ ఉంటే కనుక ఇక్కడ మెన్షన్ చేయండి. 40 ఇయర్స్ అయితే నో ప్రాబ్లం. 40 కన్నా ఎక్కువ ఎవరన్నా ఉండి ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళకి అప్లై అవుతుంటే ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా అయితే ఎస్ఆర్ నో పెట్టండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే ఎస్ అయితే ఎస్ పెట్టండి. ఒకవేళ లేకపోతే నో అనే పెట్టాలి. సో అలాగే ఇక్కడ మీకు స్టడీకి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే మీరు పాస్ అయిన ఇయర్ 2005, 2004 అనేది మెన్షన్ చేయాలి. అలాగే స్కూల్ అండ్ ప్లేస్, మీరు చదివిన కాలేజ్, యూనివర్సిటీ ఆ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయండి. అలాగే డిస్టిక్ అంటే ఏ జిల్లాకు సంబంధించి అన్నమయ్య, చిత్తూరా లేదంటే తిరుపతి అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. లేదా ఎరస్ట్వల్ చిత్తూరు అంటే ఇక్కడ మెన్షన్ చేయండి, చిత్తూరు జిల్లా అని. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి అలాగే ఇక్కడ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, మీకు వచ్చిన మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ అండి. అలాగే మార్క్స్ ఆప్టెండ్. మ్యాక్సిమం మార్క్స్ అంటే ఫర్ సపోజ్ 10th 600 మ్యాక్సిమం మార్క్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి, లేదా 10 పాయింట్స్ అండి. ఇక్కడ మీకు వచ్చినాయి అంటే మీకు 400, 500 వస్తాయి కదా, ఆ వచ్చిన మార్క్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే దానికి పర్సంటేజ్ ఉంటుంది కదా, పర్సంటేజ్ క్యాలిక్యులేట్ ఇక్కడ నోట్ చేయండి. అలాగే మీ రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా, పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్, ఆ నేమ్ ఆఫ్ ది కౌన్సిల్ రాయండి ఇక్కడ. అలాగే బోర్డు కానీ, అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ రాయండి, ఏ సంవత్సరంలో రిజిస్టర్ చేశారు,
రెన్యువల్ రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ ఫ్రమ్ ఎప్పటి నుంచి వ్యాలిడ్ అయిందని చెప్పేసి ఇక్కడ నోట్ చేయండి. అలాగే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎంతకాలం ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ ఇన్స్టిట్యూట్లో, ఆ ఇన్స్టిట్యూట్ నేము, ప్లేస్ ఆఫ్ వర్కింగ్, ఏ రోజు నుంచి ఏ రోజు వరకు, ఎన్ని ఇయర్స్ కంప్లీట్ చేశారు, గవర్నమెంటా ప్రైవేటా టిక్ చేయండి ఇక్కడ. అలాగే గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ నేమ్ మెన్షన్ చేయండి. ఇక్కడ డిక్లరేషన్ మీ పేరు, సన్ ఆఫ్ అంటే మీ నాన్నగారి పేరు, హౌస్ నెంబరు, అలాగే మీ యొక్క అడ్రస్, ఫుల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసేయండి. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే మీ యొక్క సంతకం అనేది స్మాల్ లెటర్స్లో నోట్ చేయండి. అలాగే మీరు ఎంక్లోజ్ పెడితే కనుక ఎస్ పెట్టండి. ఇవి ఏమైనా సబ్మిట్ చేస్తే ఎస్ పెట్టాలి, సబ్మిట్ చేయకపోతే నో పెట్టండి. లాస్ట్లో మీ యొక్క సైన్ అయితే పెట్టండి. మిగతా జిల్లాల వాళ్ళు ఎవరన్నా కనుక మన ఛానల్ చూస్తూ ఉంటే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీ జిల్లా నోటిఫికేషన్లు పడినప్పుడు కూడా నేను ఇలాగైతే మీకైతే నోటిఫికేషన్ కింద నేనైతే పెడతానండి. మన ఛానల్ నచ్చితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.